ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇక్కడ మీకు అంత డబ్బులు ముందు నుంచి పేరెంట్స్ Business లు నుంచి ఉన్నాయి కదా. బిజినెస్లు ఉన్నాయి. ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి Petrol కన్స్ట్రక్షన్ bunk, చేస్తూ ఉంటారు. బ్యాంక్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్ని ముందు నుంచి సెటిల్డ్ అండి. ఓకే ఓకే ముందు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఇప్పుడు నాకు వచ్చినవే నేను ఇప్పుడు సేల్ చేసి బిజినెస్ లో ఇప్పుడు పెడుతున్నాను. బిజినెస్ లో కూడా మా దగ్గర మూలధనం లేదు, అన్ని అమ్మేసి అమ్మేసాం అంతే. ఓ. శ్రీనివాస్ గారు వెల్ సెటిల్డ్ అండి, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, కానీ అన్ని తనకి ఇచ్చేసి వచ్చేసారు. సార్ అన్నట్టు అన్ని ఇప్పుడు అతను ఆమె చెప్పిన చొక్కా ప్యాంట్ ఇప్పుడు వచ్చారు, అన్ని ఇచ్చేసి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు లుంగి షర్ట్ కాదు 100%. ప్యాంటు షర్ట్ Pant ప్యాంట్ shirt షర్ట్ వచ్చారు. ఇప్పుడు వచ్చారు, అప్పుడు కాదు. అప్పుడు తను సంపాదించుకున్నారు, కాలేజీలు పట్టుకున్నారు, వెల్ సెటిల్డ్ అయ్యాడు. ఇతన్ని చూసి ఇతను ఉంటే మనకి బాగుంటుంది, ఇతను టాలెంటెడ్ అని ఇతన్ని చూసి ఆమె లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు బలవంతం పెట్టి ఆమె లేచిపోయి వీళ్ళ ఇంటికి వచ్చి మరి ఇతనే కావాలని చెప్పి పెళ్లి చేసుకుంది. అవునా వీళ్ళ మదర్ కి ఇష్టం లేదు, వీళ్ళ మదర్ అసలు ఒప్పుకోలేదు, అదే అసలు అప్పుడు అడగాలన్న ప్రశ్న వీళ్ళ మదర్ కి ఆగిపోయింది. ఇష్టం లేదు. ఆ యాటిట్యూడ్ వీళ్ళ మదర్ కి ముందు నుంచి తెలుసు, దీనికి వార్న్ Okay, చేసింది, okay. వద్దని చెప్పింది. మరి అప్పటికి అతను ప్రెజర్ తట్టుకోలేక మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను అంచెలంచెలుగా ఎదిగారు, వ్యాపారాలు చేశారు, అన్ని ఇండిపెండెంట్ గా చేశారు, సొంతగా చేశారు, సొంతగా రాజకీయాల్లో ఎదిగారు. తిని ఇండిపెండెంట్ గా స్వయం శక్తితోనే ఇంతవరకు వచ్చారు. Right. వచ్చి ఆ సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని ఆమెకి ఇచ్చేసి ఆమె ఇప్పటికి పిల్లలకి కూడా ఇచ్చేసి అలా కట్టుబడులతో ఇతను వచ్చారు. ఇప్పటికీ నా సొసైటీతో ఎక్స్పోర్ట్స్ మైనింగ్ లో చేయగలను, అచ్చా, అచ్చా. కానీ ఆ ఫీల్డ్ ఆపాం. ఇంకా అది Okay. అక్కడ ఆపి ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చాం. ఎందుకంటే అది ఆపామంటే ఎప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ బిజినెస్ అవును. మీద. ఇతను బాగా దాన్ని డెవలప్ చేయడం, దీని కష్టాన్ని అంతా అక్కడ పెట్టడం, ఒక 30 crores 40 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు క్వారీలో. ఇవన్నీ పెట్టాక ఈ పొలిటికల్ గా మళ్ళీ ఏమాత్రం అటు ఇటు అవుతున్నప్పుడు ఈ పార్టీ ఎప్పుడు రాగానే దీని మీద బిజినెస్ మీద కొడుతున్నారు. సో అందుకని ఇది చూస్ చేసుకోవడం జరిగింది. నాకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్, నాకు శారీస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ముందు నుంచి. Okay, సో okay. దాని ఎలాగా పొలిటికల్ గా దీన్ని ఎవరు మనకి చేయలేరు, దాన్ని చేసినా బిజినెస్ లో మనకి రకాలు ఏంటంటే బాగుంటుంది. గవర్నమెంట్ తో లింక్ ఉన్న వ్యాపారాలు కొన్ని ఉంటాయి. Correct, అవును. లీజ్ గవర్నమెంట్ దాంట్లో దగ్గర main- గవర్నమెంట్ అసెట్స్ లీజ్ కు తీసుకొని చేసే వ్యాపారం అవును. అది చాలా డేంజరస్ వ్యాపారం. అవును. ఇలా గవర్నమెంట్లు ఉంటే మారినప్పుడల్లా ఇదేంటిది పబ్లిక్ రిలేషన్ ఇది. Correct. ఈ బిజినెస్ దీన్ని ఎవరేం పబ్లిక్ తో చేయలేరు ఇక. సంబంధం, అవును. గవర్నమెంట్ తో సంబంధం, మాకు ఏ గవర్నమెంట్ లో ఉన్న సంబంధం ఉండదు, అవును. ఎవరితో ఉండదు. అవును. బిజినెస్ ఏ వ్యాపారికి గవర్నమెంట్ తో సంబంధం ఉండదు. Correct. ఇది పబ్లిక్ రిలేషన్. పబ్లిక్ లో గుడ్ విల్ ఉంటే చేయగలుగుతాం, చేయగలం. పబ్లిక్ నమ్మకాన్ని పొందగలిగితే చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా కదా, వాణి గారిని అలా ఆకట్టుకున్నారు, మాధురి గారిని ఇలా ఆకట్టుకున్నారు. అసలు మీరేం చేస్తున్నారు? అసలు ఈ వశీకరణం మీకెలా వచ్చింది? అసలు శ్రీనివాస్ గారిని ఆకట్టుకోలేని మనిషి అంటే ఎవరు ఉండరండి. అవునా? మా డక్కల ప్రజలు కూడా అది అతను ఏంటి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందా? అతని మంచితనమే అది. అతని మంచితనం, అతని హానెస్టీ, అతని సిన్సియారిటీ, అతని ముక్కుసూటితనం, ఇవే అతనిలో ఉన్న ప్లస్ క్వాలిటీస్. అతను ఎవరైనా ఇష్టపడతారు. నేను ఇంతవరకు రూపాయి లంచం తీసుకోలేదు, Wow. అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. Hmm. చేస్తే గుడ్ ఛాన్స్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. Hmm. నన్ను ఆ రికార్డులన్నీ తీసి నాకు కానీ లోపల మంచి వాళ్ళకి ఇన్ని డబ్బులు రావే అంటే ఇంత బిజినెస్ బిజినెస్ చేశారు అతను. Okay. బిజినెస్ లో Genuine నేను business. చెప్పాను కదా, ఉమ్. ప్రపంచ గ్రానైట్ వరల్డ్ లో నేను సప్లై చేసిన ఐకాన్ బ్రౌన్ అనే కలర్ గ్రానైట్ Okay. ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఏ గ్రానైట్ వ్యాపారికి అడిగితే ఇది చెప్తారు. ఉమ్. ఐకాన్ బ్రౌన్ వానర్ గా ఓకే. పీక్స్ చేశాను బిజినెస్. ఉమ్. అలాగే ఏంటి blue పొలిటికల్ లో granites చాలా కూడా. కష్టాలు కూడా పడ్డారండి. వ్యాపారాలు కోల్పోయారు, వ్యాపారాలు Ups and దెబ్బతీసారు, downs. అప్స్ అండ్ డౌన్స్ సంపాదించిందంతా తగలబెట్టేశారు. కోల్పోయారు, కిందకు ఏ, వచ్చారు, 5 పైకి elections వచ్చారు, అండి. కిందకు వచ్చారు. 5 ఎలక్షన్స్ 5 సార్లు పోటీ చేశాను, 3000తోనే పోయాను. ఎంపీగా 3000 ఒక్కందా, బాబా 2014లో 3400, 2009లో 3700. ఇదే నా డిఫరెన్స్. బా అచ్చెన్నాయుడికి అరన్నాయుడికి మధ్య పోటీ చేసిన నేను, మాకు వాళ్ళకి మార్జిన్ ఎప్పుడు 3000. ఆ. ఈ 3000తో పోతే ఎన్ని కోట్లు నాకు ఖర్చు అయింటది, ఎంత సమస్య, ఎంత శారీరక శ్రమ, ఎంత మానసిక ఒత్తిడి, ఇవన్నీ భరిస్తూ ఇన్ని ఎన్నికలు పోతే ఇంకా బ్రతకడం మానవుడికి జరుగుతుందా? చచ్చి నా ప్లేస్ లో అచ్చెన్నాయుడు నాలా ఓడిపోయింటాడు, ఎప్పుడూ ఊరేసుకున్నది. ఎందుకు అచ్చెన్నాయుడు గారికి మీకు ఎందుకు అంత వైరం? అంటే రాజకీయమేనా, ఏమన్నా పర్సనల్ వ్యక్తిగత? వ్యక్తిగతంగా ఏంటి తీసుకున్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి కూడా శ్రీనివాస్ గారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటే అతన్ని కొట్టలేమని చెప్పి ఎప్పుడు ఆర్థిక మూలాలు కొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. ఎర్రన్నాయుడు ఫస్ట్ నేను ఏ వ్యాపారం అయితే చెప్పాను వరల్డ్ క్లాస్ మెటీరియల్ దాని మీద టార్గెట్ పెట్టాడు. ఎర్రన్నాయుడు ఎందుకు పనిచేశాడు? రాజకీయంగా ఆలోచించాలి కదా నా పట్ల. నేను చాలా చిన్నోండి కదా అతనికన్నా. నా వ్యాపారాల మీద దాడి చేసేది అంటే నన్ను ఆర్థిక బలహీనపరిస్తే నా స్పీడ్ ని బ్రేక్స్ వేయగలవని. సేమ్ అచ్చెన్నాయుడు చేశాడు. అప్పుడు నేను ఇది ఎలా తీసుకోవాలి? వ్యక్తిగతంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఇదేమి రాజకీయ పరమైంది కాదు, వ్యక్తిగతమే మాకు అయిపోయింది, మా ఫ్యాక్షన్. ఓకే, ఆ స్థాయిలో. మరి ఇప్పుడు మీరు తన వల్ల
రాజకీయంగా చాలా నష్టపోయారు, ఇన్ఛార్జ్ పోస్ట్ పోగొట్టుకున్నారు, బేస్ కోల్పోయారు, ఇవన్నీ ఇంత నష్టాలు జరిగింది. ఎట్లా ఎట్లా అంటే మాకు జరిగిన విషయం ప్రపంచం తెలియకపోవచ్చు, ఆ. మా టెక్కల ప్రజలకు తెలుసు. ఉమ్, తెలిసిన మొన్న ఎన్నికల్లో 73,000 ఓట్లు నాకు వచ్చాయి. ఉమ్, అచ్చెన్నాయుడికి నా మీద 30,000 మెజారిటీ వచ్చింది. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అవును. నా మెజారిటీ 70,000, రాష్ట్రంలో హైయెస్ట్ అన్నాడు. కానీ మా జిల్లాలోనే 50,000 దాటిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసిన వాళ్ళు, ఉమ్, ప్రజలకు సంబంధం లేని వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వంలో, రైట్. ఈ కూటమిలో ఎన్నికల్లో మొన్న వచ్చిన వేవ్లో 45,000-50,000 దాటిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అచ్చెన్నాయుడికి మెజారిటీ రాలేదు? ఇంత సీనియర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 30,000కి పరిమితం అయ్యాడు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దువ్వాడ స్ట్రెంగ్త్. Yes. పబ్లిక్ నాతో ఉన్నారనడానికి. ఈ రోజు కూడా అచ్చెన్నాయుడికి ఇంత వేవ్లో కూడా 30,000కే ఆపారంటే, ఉమ్, అతను కింద నిన్నగాక మొన్న వచ్చినోడు 70, 50, 60,000తో గెలిచాడంటే, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు కూడా 45,000తో గెలిచారంటే, అచ్చెన్నాయుడికి ఆ మెజారిటీ రాలేదంటే ఓడిపోయినట్టే. నైతిక విజయం నాదే. ఉమ్, ప్రజలు నాతో ఉన్నారు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా. అంటే ప్రజలు మాకు మా పరిస్థితులను అంగీకరించారు. సార్, నేను ఉన్న పరిస్థితుల రీత్యా ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుందని అధిష్టానంతో చర్చించి ఇంకో వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్పాము తప్ప ఇన్ఛార్జీలతో నాకు పని లేదు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పదవులతో పనిచేయలేదు. పదవులతో పనిచేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయడు. ఇప్పుడు కూడా పదవులతో పనిచేయాలనుకుంటే అధికార పార్టీలు ఎటుంటాడు మరి పోతాం. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ మిమ్మల్ని తొక్కేస్తున్నాడుగా. ఏంటి ఆ మనల్ని ఇన్ఛార్జ్ తొక్కేసేసాడు. మమ్మల్ని తొక్కడం ఏంటి? వాడెంత వాడు బతికెంత? బతికెంత. మమ్మల్ని తొక్కడం ఏంటి? శ్రీనివాస్ గారు కాలి గోటికి పనికిరాడు. వాడి స్థాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ని ఏదో ఎత్తి చూపించి తన చీపు వకుల బుద్ధితో వెళ్ళి కొంతమంది నాయకులు కాలు పట్టుకొని వాళ్ళ ఇంట్లో గంటలు కడుక్కొని డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి ఏవో కంప్లైంట్స్ చూడండి. పెట్టుకొని ఇన్ఛార్జ్ పదవులు తెచ్చుకోవడం కాదు. నా దమ్ముండి టికెట్ సార్, తెచ్చుకోమని నా బేస్ దమ్ముంటే తెచ్చుకోరా షెకావత్ అని మొన్న పోస్ట్ కూడా పెట్టారు పెట్టినట్టు. కదా. దమ్ముంటే- దమ్ముంటే తెచ్చుకోరే టికెట్, ఆ. తెచ్చుకుంటే వదిలేస్తే పాలిటిక్స్. అప్పుడు ఏయ్. దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయితే ఇప్పుడు ఏ. మాదిరి ఇంకొక ఫైర్. మా డబల్ ఫైర్ తట్టుకోవడం మీ వల్ల కాదు కదా, ఆ బ్రహ్మదేవుడి వల్ల కాదు. Double ఎలా barrel ఉంటాయి కాదు. రాజకీయాలు చేసి చూపిస్తాం. ఇలా కాదు. ఆఫ్టర్ ఇన్ఛార్జ్ ఎడంతాడు బ్రతికెళ్తాడు. ఏమండి ఒకటేనండి, వాటితో compare టెక్కలిలో చేయకూడదు. టెక్కలిలో శ్రీనివాస్ గారు క్వారీ ఆపేశారు. ఓకే. ఇంకా కొంతమంది క్వారీ అచ్చెన్నాయుడు ఆపేశాడు. మా ఇన్ఛార్జి తిలక్ క్వారీ ఎందుకు ఆపలేదు చెప్పండి? ఉమ్, సింపుల్ క్వశ్చన్. ఇన్ఛార్జ్ తిలక్ గాడి క్వారీ ఎందుకు ఆపలేదు? ఎందుకు స్టిల్ హీఈస్ రన్నింగ్ హిస్ క్వారీ వితౌట్ Okay. ఎనీ డిస్టర్బెన్సెస్? ఉమ్, శ్రీనివాస్ గారి మీద కేసులు వచ్చాయి. ఏ అక్రమాలు చేయకుండా, ఏ లంచాలు చేయకుండా నీతి నిజాయితీతో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. తిలక్ అనే వ్యక్తి చాలా అక్రమాలు చేశాడు, చాలా లంచాలు తీసుకున్నాడు, చాలా చెరువులు కబ్జాలు చేశాడు. అందరికీ తెలుసు, టెక్కల్ ప్రజలందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఈవెన్ ఎలక్షన్ ఫండ్ అప్పుడు కూడా ఎలక్షన్ ఫండ్ తీసేసుకొని సైట్లు కొనుక్కొని నువ్వు భూ కబ్జాలు అవి చేసావు. అయినా నీ మీద ఎందుకు కూడా ఒక కేసు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టట్లేదు? ఇంతెందుకు సార్, సామాన్య కార్యకర్తకి హింసిస్తున్న అచ్చెన్నాయుడు, జైలుకి పంపించి చేస్తున్న అచ్చెన్నాయుడు, అవును. తిలక్ కారు చిన్న యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేసి డాక్టర్లను అరేంజ్ చేసి పరామర్శించాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఉమ్, అచ్చెన్నాయుడికి అతనికి సంబంధం ఏంటి? ఆయన ఫోన్ చేయడం ఏంటి? వైసీపీలో సామాన్య కార్యకర్తకి అచ్చెన్నాయుడు నరకం చూపించడం ఏంటి? ఉమ్, నా వరకు దిస్ ఇస్ ద పాలిటిక్స్. సామాన్య కార్యకర్తలు ఏడుస్తున్నారండి. దిస్ గేమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టెక్కలి. వాడు ఒక 10 మంది క్యాడర్ బేస్డ్గా వెళ్తాడు, నేను మాస్ బేస్డ్. ఓకే. నా పాలిటిక్స్ మాస్తో ప్రారంభమయ్యాయి. అవును. నేను ఎప్పుడు లీడర్ బేస్డ్గా వెళ్ళను, అలాగే క్యాడర్ బేస్డ్గా కూడా తక్కువగా ఉంటాను. నా బేస్ అంతా మాసే. కానీ మాస్ జగన్ నుంచి సీరియస్ తెచ్చుకుంటాను. అవుతున్నట్టు నేను మా టెక్కలిలో- పాదయాత్ర చేశాను నేను 2008లో. నాకు ఎవడు లేడే. ఉమ్, పాదయాత్ర చేసి 15,000 మందిలో బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టాను. ఉద్యమం చేశాను 5-6 ఏళ్ల పాటు. థర్మల్ ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ ని తరిమి కొట్టి కేంద్రమే స్పందించేటట్టు చేశాం. 36 గ్రామాలతో 1600 మంది ముద్దాయిలు, 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఏ పార్టీలో ఉన్నాను నేను? నాకు అప్పుడు లీడర్ ఎవడు? నాకు అప్పుడున్న క్యాడర్ ఎవరు? ఓన్లీ మాస్. మాసెస్ నుంచి వచ్చాం కాబట్టి మాస్తోనే వెళ్తాను. జనమే నా క్యాడర్, జనంతోనే వెళ్తాను. ఈ ఇన్ఛార్జీలు, తొక్కతోలు, ఈ పదవులు, వీటితో నాకు పని లేదు. ఆ పదవులతో నేను ఎప్పుడు ఉండలేదు, పదవులతో నేను ఎప్పుడు పని చేయలేదు. చేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయలేను. అవును.